ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. విచారణకు నేరస్తులు సిద్ధంగా ఉన్నారు. కానీ మీరు ఉత్తర కొటకేశ్వరయ్య చెప్పగేస్తాం. మహారాజా, వీరు మనకు ఆత్మీయులు, స్వామి భక్తులు, అన్ని విధాలా మనకు అండదండగా ఉంటున్న శ్రీమంతులు. వీరు ఎండేరు మీద వంతెన, నాగులేరు మీద ఆనకట్ట నిర్మించడానికి గుత్తకు తీసుకున్నారు. 4 రోజులు అయ్యేటప్పటికి వంతెన కూలిపోయింది, ఆనకట్ట బద్దలైంది. వీరు మాత్రం లక్షాధికారిగా మిగిలిపోయారు. ఇందులో మా తప్పేమీ లేదండి అయ్యా. అడుసులో బెల్లం, కోడిపుడుసలు కూడా దట్టించి మరి గట్టి కట్టాం. అని ఓహో, ప్రభుత్వ పని కాకముందే కూలిపోయింది. అందుకు నేనేం చేయగలను ప్రభు? పని పూర్తి కాగానే ప్రారంభోత్సవం చేసే నాదుడే లేకపోయే. దళపతి గారు దయచేస్తారని కొన్నాడు, ప్రతాపసింహులు గారు ఏం చేస్తారని మరికొన్నాడు, ప్రభువులే స్వయంగా వచ్చి ప్రారంభిస్తారని చూసుకున్నాడు. ఈ విధంగా జాప్యం చేసుకుంటానే వచ్చారు ప్రభు. ఇంతలో ఆ గంగమ్మ తల్లికి ఆదేశం వచ్చింది. ఆ వరదలో కొండలే కొట్టుకుపోయాయి. ఇక ఈ వద్దెళ్ళు ఆనగడ్డలు ఒక లెక్కటండి. చెప్పావు పాపం, ఆ గంగమ్మ తల్లే వంతెనకు బలిగోరి ఉంటుంది. అవును ప్రభు, అది ఆనవైతేనే. చూచారు అన్నదం గారు, మన ఆత్మీయుల నిజ స్వరూపం. వీడి వెంటనే వంతెనకే బలి కొట్టి వీడి కొండకు 10 మందికి తెలిసేలా బహిరంగ ప్రదేశంలో ఉంచి వీడు చేసిన నేరం, అనుభవించిన శిక్ష అన్ని భాషల్లో రాజకీయ మీద వాయించి ప్రభు, ఇతను ధనయ్య అధిక ఆహారోత్పత్తికి భారీ ప్రవేశిస్తానని 2000 వరహాలు పుచ్చుకున్నాను. అబద్ధం మహారాజా, నా చేతికి వచ్చింది 200. అది మంజూరైంది 2000 అన్నారండి. మనకైతే మా ఊరు నుంచి నగరానికి, నగరం నుంచి మా ఊరికి తిరిగి చెప్పులు అరిగిపోయినాయండి. ఆ రాకపోకలకు, దారి ఖర్చులకు అందరూ సగం అయిపోయిందండి. మిగిలిన సొమ్ము మరి వెళ్తే చిల్లర దేవుళ్లకు చిన్న నైవేద్యం అండి, మూల విగ్రహాలకు పెద్ద నైవేద్యం. అంచెల వారీగా తమ అధికారులందరికీ అంతో ఇంతో ముట్ట చెప్పుకుంటూ వచ్చేప్పటికీ నా కాలం మిగిలింది 200 అండి. పాపం, తాంబూలం ముట్టంతో తమరు ఒక్కరికేనండి. ఈ 200తో అనుకున్న బావి తవ్వగలమా? తమరే చెప్పండి. ఇది జరుగుతున్న తంతు. దళపతి ఇచ్చేది ప్రభు, పుచ్చుకునేది ప్రజ. వచ్చి ఈ దళారులు అంతేగారు ప్రభు, ఈ లంతగొండలు, దగులు బాజీలు, వినాయకులు ఆరాధ్య మా ముందు హాజరు పెట్టు. వీరికి వెంటనే 2000 వరహాలు ఇచ్చి పంపించు. మీకు ముట్టకపోతే మాకు మనవి చేయి. ప్రభు, ఇతడు అనాథరక్షక బిరుదాంకితుడు, ముష్టి కోటీశ్వరయ్య. వరద బాధితులకని, అగ్ని బాధితులకని, క్షామ పీడితులకని, ఒక్కసు నిధులని రకరకాల పేర్లతో నిధులు వసూలు చేసి వాటంత ఇల్లు కట్టుకుని కొరుకుతున్నాడు. ఆ నిధులు ఏ విధంగానూ సద్వినియోగం కాలేదు. ఏం చేయను ప్రభు, నిధులు వసూలు చేయడానికి బాధ నివారణ అయిపోతున్నాయి. అందువల్ల ఆ నిధులు కాపాడలేక భవనాలు కట్టించి అందులో కురుకుతున్నారా? ఎంత బాధ ప్రభు. ఆ భవంతులన్నీ బాడికిచ్చారు, అవునా? ఆ డబ్బుతో మరో 2 అంతస్తులు కట్టించి మరికొందరిని ఆశ్రితులకు నివాసం కల్పిస్తున్నావు ప్రభు. మంత్రి గారు, ఆ భవనం వెంటనే స్వాధీనం చేసుకోండి. వీడు చేసిన మోసానికి ఫలితంగా తొలగించి గాడి మీద ఎక్కించి ఊరేగిస్తుంది. అలాగే లెక్కలు వెనక్కి విడిచి పెట్టి చిమ్మబలికలతో 100 దెబ్బలు కొట్టించండి. ఈమె ఎవరు? ఈ నీచురాశ ఈమె చేసిన నేరమేమిటో చెప్పు. చిత్తం, ఈమె గ్రామస్తులు మంచినీటికి వాడుకునే బావిలో పడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. ఆత్మహత్య మహాపాపం నీకు తెలియదు. జీవించి ఉండడం అంతకంటే మహాపాపం అనిపించింది ప్రభు. భగవంతుడు
ప్రసాదించిన నిండు ప్రాణం అంతం చేసుకునే అధికారం ఎవరికి? అది చట్టవిరుద్ధం. ఇంత పాపానికి ఎందుకు పూనుకున్నావు? అందుకు కారకులు మీరే ప్రభు. ఏమిటి? నేనా? ముమ్మాటికి మీరు కాకుంటే మీ తాబేదారులు, మీ భటులు పన్నులు చెల్లించని వారిని భయపెట్టాలని నా భర్తను నడివీధిలో కొట్టి కొట్టి ప్రాణాలు తీశారు. నట్టింటిలోంచి నన్ను వీధిలోనికి తన్ని తరిమారు. ఎవరు లేని నా బిడ్డ ఆకలితో అలమటిస్తుంటే దిక్కులేక వీధి వీధి తిరిగి తిరిగి కొంగు తాచి బిచ్చమెత్తపోతుంటే గుస్తికి కూడా పన్ను కావాలన్నారు. ఆకలి ఆకలి అంటూ ఉన్న ఒక్క బిడ్డ ఈ చేతుల్లో మరణించింది ప్రభు. బిడ్డ పోయింది, కట్టుకున్న భర్త పోయాడు. ఇంకా ఈ జీవితం ఎవరి కోసం? ఈ బాధలు భరించలేక పాడు జీవితం అంతం చేసుకోవాలని బావిలో దూకపోతే అక్కడ మీ రక్షణ పట్టులు ప్రత్యక్షమై ఇది నేరం అంటూ ఈడ్చుకొచ్చారు. చెప్పండి, నేను ఎందుకోసం బ్రతకాను? ఎవరి కోసం బ్రతకాను? నన్ను సర్వనాశనం చేసి ఈ స్థితికి తీసుకొచ్చి ఇప్పుడు శిక్షిస్తామంటున్నారా? శిక్షించండి ప్రభు, శిక్షించండి. శిక్షిస్తాం, శిక్షిస్తాం. సరళంగా చెప్పండి, ఏమి శిక్ష? ఈమె చేసిన నేరానికి శిక్ష ఏముంది? నిండు కొలువులో ఒంటి మీద వాతలు తేలే వరకు పరణా దెబ్బ కొట్టాలి, కొట్టాలి. కానీ ఆమెను కాదు. ఆమె దుస్థితికి కారకులైన పాపాత్ములు ఎవరో వారిని కొట్టాలి. ఎవరైతే వారు రాజభటులు. వారు చేసిన అపరాధం నాది. ఈ ప్రజాసంక్షేమాన్ని కాపాడతారని గట్టి నీతి న్యాయం ధర్మం కాపాడతారని శాస్త్రం ఒకటం ధరించారు. నేను అపరాధి, నాకు శిక్ష విధించండి. కొట్టండి, నన్ను కొట్టండి. నాయన, తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని తలకిందులు చేస్తావా? ఆచారం ప్రభు, శిక్షించవలసిన అధికారం తమది. తమని శిక్ష అనుభవిస్తారా? కొడుకు తప్పు చేస్తే తండ్రిని దండించాలి. శిష్యుడు తప్పు చేస్తే గురువును శిక్షించాలి. భటుడు తప్పు చేస్తే ప్రభుని దండించాలి. గణపతి అందుకో కొల్ల కొట్టు, నూరి దెబ్బలు. నీకు జరిగిన దానికి విచారిస్తున్నా. ఇక నీ పోషణ భారం మా దివాడమే ఊహిస్తుంది. నిన్ను దిక్కులేని అనాథగా మార్చిన ఈ పరిస్థితులు మారాలి. ఆఖరి చావుడు అన్యాయాలు నశించాలి. మంత్రి గారు నిరూపించండి. వెంటనే ఊరు ఒక్కొక్క శరణాలు. తమ కరుణామూర్తులు, తమరింత ధర్మ ప్రభువులని నేను కలలో కూడా అనుకోలేదు ప్రభు. ఈ పరిస్థితులు ఇలా అవటానికి కారణం నేను. అధికారులను అదుపులో పెట్టలేని అప్రయోజకులైన పాలకుడు నేను. ఈ నేరానికి నేను శిక్ష అనుభవించవలసింది. కనుమంది చూస్తానే. క్షమించండి మహారాజు. రాజ్యాలు తిరిగారు కానీ ఏ రాజును ఎట్టి దేశంలోనూ చూడలేదు. అజావా, మా నాన్నగారికి మీ గొప్ప మరీ చెప్తా. మా ల్యాండ్ లో ఇది ఒక కథగా చెప్తా. ఏమిటి చరిత్రలో జరగని సంఘటన? అతి పవిత్రమైన సింహాసనం మీద అంత హీనంగా ప్రవర్తించాయి. రాజు దైవాంశ సంభూతుడనే మాట మనిషి ఒక సామాన్యునిగా పెరిగాడు. వాడు నిజంగా జయంతుడని నా అనుమానం. అనుమానం ఏమిటి ప్రభు? ఆనాటి శ్రీరామచంద్రుడు శివి కర్ణుడు అతనిలో కనిపించారు. అలా నటించాడు. లేకపోతే ఈ కరుడేమిటి, ఈ దయ్యేమిటి, ఈ కూతలేమిటి? కనకము సింహాసనమునా ప్రభు, వాడిలో రాతరక్తం లేనట్టు ఉంటే నిండు కొలువులో కోరి నా చేత కొరడా దెబ్బతింటాడు. ఏమిటో అంత అయోమయంగా ఉంది. ఆ ముసలి నక్క మంత్రి కూడా ఏమీ తొడకలేదు. దళపతి, వాళ్ళిద్దరి మీద ఒక
పక్షులా వెంటాడుతూ ఎప్పటికప్పుడు వచ్చి మా ప్రేమ తెలియజేస్తుంది. మహారాణి, ఇంత రాత్రి వరకు మీరు మేల్కొని ఉంటే మీ ఆరోగ్యం చెడిపోదు. నా ఆరోగ్యం కంటే మీ ఆరోగ్యం ముఖ్యమన్న సంగతి మీరు మర్చిపోతున్నారు. అవును, ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళాను? ఎక్కడికి వెళ్ళాను? ఒక ముఖ్యమైన రాజకార్యం మీద వెళ్ళాను. అబ్బబ్బబ్బబ్బా! ఈ పట్టాభిషేకమైనప్పటి నుంచి ఒక్క క్షణం తిరిగి లేకుండా ఉంది. ఎన్ని రాజకార్యాలు, ఎన్ని వ్యవహారాలు. అవునవును, అందులో కట్టుకున్న భార్యను నిర్లక్ష్యం చేయడం కూడా ఒకటి అనుకుంటాను. మహారాణి, ఏమిటో మధ్య మాట మీరు నా కోపం తెప్పిస్తున్నారు. క్షమించండి, పొరపాటే. ఇంకెప్పుడు ఏం కాదు. అంటే అబ్బబ్బబ్బబ్బా! తల పగిలిపోతుంది. తలపిగా ఉంటా. పన్నీరు తలనా? కడతలు రాయనా? మీరు వెళ్ళండి, బేరసే తగ్గిపోతుంది. నిజమైన తలపి అయితేగా. ఏమిటి? నేనే అబద్ధపడుతున్నాను. అయితే మా మాటల మీద మీకు నమ్మకం పోయిందన్నమాట. అబ్బా, ఈ వారికి కోపం వచ్చినట్టుందే. క్షమించండి. చూసారయ్య, మీ అబ్బాయి ఎలా వెళ్ళిపోతున్నారు? ఇదంతా నా కర్మ. ఏ జన్మలో ఏ దంపతులు విడదీశాను, ఈనాడు అనుభవిస్తున్నాను. చిరంజీవికి ఇంకా చిన్నతనం అమ్మ. క్రమంగా అన్నీ సర్దుకుంటాయి. నువ్వు ఓర్పుతో ఉండాలి. కానీ మంత్రి గారు, మంత్రి గారు, ఈ రాజకీయ ఖర్చు పెట్టండి, లేకపోతే కుంభం మరుగుతుంది. ఏమైంది? ఎవరికైనా అనుమానం కలిగిందా? ఇంకా అనుమానం పెట్టలేదు. ఆలస్యం అయితే గుట్టు బయటపడుతుంది. ఇప్పటికే నేను కంటి మీద సంపాదిస్తున్నాను. నాకు మరి బాధ చూడలేకుండా ఆ పతివర్త నా మూలకంగా నరకేంద్ర అనుభవిస్తుంది. వీళ్ళని ఇక్కడ ఉంచారంటే నా కడుపు చెరువు నిజం చెప్పేయాల్సి వచ్చింది. నా మాట వెనక మంత్రి గారు, మహారాణికి రాకుమారికి అనుమానం కలగకముందే మన పేరు నన్ను వేసుకోకుండా కనిపెడుతూనే ఉన్నాడు. ఎందుకైనా మంచిది, యువరాజును వెంటనే ఇక్కడ ఎంత తిగిలితే బ్రతికిపోతాం. నిజమే, కానీ యువరాజు వారిని కదిలించాలని వైద్యుడు. వెళ్ళి లేకపోతే ప్రమాదం తప్పదు. సరే, వెళ్తా. అమ్మా, ఏమి మహారాజు గారు తోట బయట కొన్నేరమ్మ తోటలో ఎవరో ఒక అమ్మాయితో రోజు రాత్రి పూట రహస్యం కలిపి ఆటలు పాటలు ప్రభువులు ఎవరి మీద చాడీలు చెప్పి ఉద్యోగం నీకెవరిచ్చారు? ఇంకెక్కడన్నా ఈ మాట ధరావా? దేవుడి మన చేస్తా. జాగ్రత్త. తప్పైందమ్మా, మన్నించండి. వైద్య శాస్త్రంలో ఉన్న ప్రక్రియలన్నీ చేస్తున్నాను. ప్రభువులు కోరుకుంటున్నారు. స్పృహ రాలేదు. స్పృహ రావడానికి ఎంతకాలం పడుతుంది? వచ్చే సూచనలు కల్పిస్తుంది. త్వరగా రావాలి. అక్కడ పరిస్థితులు విషమించకుండా యువరాజు లేచిందా చూడాలి. అలాగే. ఏమిటి? ఆ ముసలినక్క మహామంత్రి చిత్రదుర్గం వెళ్ళొచ్చాడు. అవును ప్రభు, వెంటాడి తీసుకొచ్చాడు. ఎందుకు వెళ్ళుంటాడా? వెళ్ళి చూస్తే ఎందుకు తెలుస్తుంది. ఎంత చక్కని వాడు, ఎన్ని నేర్చిన వాడు, నన్ను నిలువగ నీడు, నా వన్నె కాడు. ఎంత చక్కని వాడు, ఎన్ని నేర్చిన వాడు, చెంపపై చేయి
నన్ను నిలువగ నీడు నా వన్నె కాడు ఎంత చక్కని వాడు ఎన్ని నేర్చిన వాడు ఎంత చక్కని వాడు ఊహలేనట్టుంది. ఇక్కడ ఒక జయంతు, అక్కడ ఒక జయంతు. అసలు వీరిలో యువరాజు ఎవరా అని. ఎవరు వైద్య మహాశయ తమరికి తెలిసే ఉంటాయి. నిజం చెప్పకపోతే మీ ప్రాణాపాతం. క్షమించండి, వీరే యువరాజు ఎవరు? మహామంత్రి వీరికి విష ప్రయోగం జరిగిందని నన్ను రావించి చికిత్స చేయమన్నారు. చేస్తున్నా అంతే, ఇంకేమీ చేయదు. క్షమించండి. చాలా శ్రమపడుతున్నా. అవతారి, మా అనుమానం అక్షరాల నిజమై ఇదంతా ముసలినక్క ఆ అధికారిని అడ్డు పెట్టుకుని ఆడుతున్న నాటకం. ప్రభు, అతన్ని వెంటనే అంతం చేద్దాం. ఆగు. వీడు చనిపోతే ఆ మోసగాడిని గద్దె నుంచి దించడం ఎలాగా? మామూలుగా వాడి ఆట కట్టాలంటే యువరాజు బ్రతికుంటాడు. ప్రభు, రాజుగా నటిస్తున్న ఆ మోసగాన్ని బహిరంగంగా ఎదిరించి వాడి మోసం బయట పెట్టి మన కాళ్లను మనమే నరుక్కున్నట్టు. ఇదంతా సింహాసనం నాకు దక్కకూడదని ఆ ముసలి నక్క పనిన పన్నాకు. ఇందులో మహారాణి యువరాణి కూడా చేతులు కలిపారు. ఇందరినీ కాదని ఎదిరిస్తే ప్రజల్లో సంక్షోభం తప్పదు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. మోసానికి మోసమే ప్రతిక్రియ. దళపతి, వెంటనే జయంతుడు లోహదుర్గం చేసి అప్రమత్తుడమై ఉండాలి. చెప్తా చూస్తాడే మహిళ అందరూ బయలుదేరండి. నా పిలుపుకు బదులు లేకపోయేసరికి ఇంకా రాలేదనుకున్నా. ఎంతో నిస్సోపడ్డా. రాధ, మహారాణి, మీరా ఇక్కడ ఆశ్చర్యంగా ఉందా మీకు? రాత్రి వేళ కోట విడిచి ఎందుకు వచ్చానని అడుగుతున్నారా? అది కాదు మహారాణి, మంచు పడుతుంది. మందిరానికి పెడదాం పదండి. నా మీద ఎంత అభిమానం ఉన్నట్టు ఎందుకు నటిస్తారు? మహారాణి, నా కళ్ళు కప్పాలని ప్రయత్నించకండి. మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారో నాకు బాగా తెలుసు. ఎవరి రాధా? మహారాణి, ఆ విషయం మీరు నన్ను ప్రశ్నించకూడదు. నన్ను అపార్థం చేసుకో. ప్రభు, మీరెంతో మారిపోయారు. రాజ్యాభిషేకానికి పూర్వం కనీసం నన్ను కన్నెత్తైనా చూసేవారు. ఇప్పుడేమో కుంటి సాకులతో నాకు దూరంగా ఉంటున్నారు, ఉంచుతున్నారు. నేనేం పాపం చేశాను? నేను మీకెందుకు పాడైపోయాను? ఒక్కసారైనా నన్ను నవ్వుతూ పలకరించారా? మహారాణి, మహారాణి, మీరు నన్ను మాటలతో చిత్రవస చేస్తున్నారు. నిజానికి మీరే నన్ను చిత్రవద చేస్తున్నారు. నా మొహం చూసి చెప్పండి. నన్ను అంటరానిదానిగా చూస్తూ నాకు దూరంగా తిరగడంలో మీ అభిప్రాయం ఏమిటి? మహారాణి, నాకు తెలియకుండా ఏదైనా అపరాధం చేశానా? చేస్తే మన్నించండి. చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. నన్ను మాత్రం ఎలా హింస పెట్టకండి. ఏమని చెప్పను? నిప్పులాంటి మీరు అపరాధం చేశారని ఎలా చెప్పను మహారాణి? అంటే నేనంటే మీకు మనసు విరిగిపోయిందా? అయ్యో భగవంతుడా! ఆ భగవంతుడు కూడా మీ ప్రవర్తనను హర్షించండి. ఈ రోజు ఏదో ఒకటి తేలిపోవాలి. నేను మీ భార్యగా బ్రతికుండడం, ఈ దుర్గతి నుంచి శాశ్వతంగా దూరం అవడము. మీ మంగళ్యం మీద 2 రోజులు ఊరికి పట్టండి. అంతకంటే మిమ్మల్ని ఏమి కోరడం మహారాణి. కట్టుకున్న భర్త అనురాగం కరువైన తర్వాత ఆ ఆడది బ్రతికుండని అనవసరం
నమ్మకంలో మార్పు వచ్చిందని సంతోషించాను. ఆ వైపు నేను మాట్లాడతానేమ్మా. వద్దు చెయ్యి, వద్దు. నీకు తెలియదు, నువ్వు ఊరుకోలేదు. అమ్మా మీరు ఇంకా నిద్రపోలేదా? నిద్ర నిద్ర ఎలా పడుతుంది నాయన? నీ వంటి ప్రయోజకుని కన్న తల్లికి కట్టుకున్న భార్యకి నిశ్చింతతో నిద్రించే అదృష్టం కూడానా? అమ్మ అమ్మ మీద అభిమానం అక్కర్లేదు. అన్యం పుణ్యం తెలియని ఆ అమాయకురాలు నీ భార్య ఏం చేసింది? ఆమెను ఎందుకు ఇలా హింసిస్తున్నావు? ఇంత రాత్రి అయింది, ఎక్కడికి వెళ్ళావు? మాట్లాడమే. ఈ అత్యవసరమైన రాజకార్యం మీద వెళ్ళాను. నాకు తెలుసు ఆ రాతకార్యం ఏమిటో. నాయన ఇంకా నీకు ఈ వెకిలి చేష్టలు పోలేదా? నిన్ను కట్టుకున్న భార్య నీ కోసం ఇక్కడ నిద్ర లేకుండా అలమటిస్తుంటే అక్కడెక్కడో నువ్వు ఎవరితోనో ఏ కోపం వచ్చిందా? నిన్నాడు నువ్వు ఎలా ప్రవర్తించినా నిన్నేమీ అనలేదు. ఈనాడు నువ్వు గండికోట ప్రభు, నీ మీద నీ ప్రవర్తన మీద రాజ్య సంక్షేమం ఆధారపడి ఉంది. నీతి తప్పి ఇంత బాధ్యతారహితంగా ప్రవర్తించడానికి ఇక మీద వీరలేదు. దైవ సాక్షిగా చెప్తూ నేనెన్నడూ నీతి తప్పి ప్రవర్తించలేదమ్మా. నాయన లలిత నిన్ను ప్రాణప్రదంగా ప్రేమిస్తోంది. నిన్నే నమ్ముకుని నువ్వే సర్వస్వం అని కన్నవారిని వదిలి మన ఇంటికి కోడలుగా వచ్చింది. ఆ ఇల్లాన్ని ఎందుకు ఇలా నిరాదరణ చేస్తున్నావు? నవ్వుతూ ఆనందంగా ఉండవలసిన ఆమె లేత జీవితాన్ని ఎందుకు ఇలా నరకప్రాయం చేస్తున్నావు? ఆమెలో ఏం లోపం ఉందని, లలిత ఏం పాపం చేసిందని, ఏం తప్పు చేసిందని? నీ పాదాలను చెప్తున్నానమ్మా. నీ కోడలు మహాబుద్ధి, అతి ఉత్తముడు. ఆమె నాకెంతో గౌరవం. నీకు తెలియదమ్మా, ఆమె గురించి నేను ఎంత బాధపడుతున్నానో నీకు తెలియదమ్మా. నాయనా, నాయనా, నీ ప్రవర్తన నీ మాటలు నాకేమీ అర్థం కావటం లేదు. అర్థమవుతుందమ్మా, అర్థమవుతుంది. కానీ సమయం రాదు. మిమ్మల్ని అమ్మాయిని నేనే కాదు, ఈ లోకమంతా నూరారాధనవచ్చు. మీ పాదాలు తాకి ధరించవచ్చు. మీ యొక్క పురికే కాదమ్మా, మీ ప్రజలందరికీ మీరు మాత్రం అవుతుంది. కానీ భార్య ఎలా కాదమ్మా, కట్టుకున్న భర్త ఒక్కరికే తల్లి భార్య. ఆ సత్యం తెలిసి కూడా లలితను నువ్వు అంతరాని దానిలా చూస్తావు. తప్పు కాదు. మీ ఇద్దరి మధ్య ఆవరించిన అగాధం ఈనాటితో కూడిపోవాలి. రా. అంత ఘోరం చేయకండి అమ్మా, అంత ఘోరం చేయకండి. ఏమిటి ఘోరమా? భార్యాభర్తలిద్దరినీ కలపటం ఘోరమా? నాయన నా దగ్గర ఏదో దాస్తున్నా. చెప్పు, ఏమిటా రహస్యం? నాతో చెప్పు. చెప్పలేదమ్మా, చెప్పలేదు. ఆ రహస్యం చెప్పే అధికారం నాకు లేదు. అది త్వరలోనే మీకు తెలుసు, త్వరలోనే మీకు తెలుసు. ఆలస్యం చేసిన కార్యం చేయించు. ఏమైంది రాజా, ఏమైంది? తెల్లవారి యువరాజు అంతఃపురంలో ఉండి చేయాలి. అదేమిటి వారి పరిస్థితి? వారి పరిస్థితి తర్వాత ఆలోచించవచ్చు. నా పరిస్థితి అడగట్టిలో పోకరాము. అటు మహాపతి భర్త రాణి ఆవేదన చూడలేకుండా ఉన్నాను. ఇటు రాజమాత అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకుండా ఉన్నాను. ఇటు నా కోసం దేశాల పాలైన నా రాధ ఏమైందో తెలియక సతమతమవుతున్నాను. మంత్రి గారు, మంత్రి గారు, ఇక ఈ పోటీలకు నాటకం మారలేదు. మహారాజు బట్టలు తీసుకుని రావాలి. పదండి. యువరాజు కూడా భయమైంది. ఇదే ప్రతాపం చేసుకుంటాడు. మన గుడి తీసుకెట్టేమో, యువరాజుని హత్య చేశాడు. లేదు, యువరాజును హత్య చేయాల్సి డిక్లేర్ చేస్తుండేవాడు.
వినిపించడానికి కాస్త చోటిస్తే. ఓ ఇంతే కదా మహాభాగ్యం. లోపలికి తీసుకెళ్ళి ఖాళీగా ఉన్న గడ్డ చూపించడం చేద్దాం. రామ్ 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 రామ్. నువ్వు నీ రాజా నా కోసం ఎంత కష్టపడు. మీ మేలెన్నటికీ మంచి. అలా అనకండి మహారాజా. మీరు ఆపద నుండి బయటపడి ఆ దుర్మార్గుని ఆట కట్టించాలి. మీరు లేకపోతే మేమేమయ్యేవాళ్ళమో ఏమో. దయచేయండి కరెక్ట్ గా లెక్కలు దగ్గర ఉన్నాయి. ఇప్పుడే పట్టుకోవాల్సి వస్తున్నారు. లెక్కలు కాదయ్యా మాకు కావాల్సింది. ఇద్దరు ఖైదీల్లా తప్పించుకొచ్చారు. ఇక్కడికి వచ్చారా ఒక ఆడదే మగాడు. ఆడది మగాడు అరే ఇప్పుడు లోపలికి వెళ్ళింది ఆడది మగాడు ఎక్కడ చెప్తాం. భార్య భర్తలు అనుకుంటారు. అనుమానంగా ఉంది. ఇదిగోనండి ఆడేదైనా ఉన్నా పారిపోవడానికి కూడా దారి లేదు. ఇప్పుడు నేను కోటకి చెప్తున్నాను. వాడు ఇక్కడ బంధించి పెట్టారు. వాటి భద్రంగా పాల్గొనేసుకుంటండి. వెళ్ళండి. ముందు కట్టలు ఇప్పుడు దుస్తులేవాడి వాళ్ళ వెంటాన్ని బంధిస్తారు. వారి అన్నం తింటూ వారికి ద్రోహం పెట్టడం. దుర్మార్గుడా, నన్ను గురించి ఎవరు అనుకున్నావు? అదంతా మా క్లాస్. ఇప్పుడు మీరు మాకు బందీలు. మర్యాదగా లొంగకపోతే మీ ప్రాణాలు మీకు తక్కువ. మహారాజా, ఇది ఆవేశానికి సమయం కాదు. ఈ పిల్లలు తీసుకెళ్లి ప్రతాపరుతున్న వారికి అప్పగించండి. యువరాజు గారు లోహగడంలో సురక్షితంగా ఉన్నారని మనవి చేయండి. అన్నం గారు ఏమిటా తీర్మానం చూస్తున్నారు? ఏమీ లేదు. తమ్ములం గారి పద్ధతి అంతా తారుమారుగా ఉంది అని. తారుమారా అంటే ఏమీ లేదు. తమ్ములం గారికి ఈ దుస్తులు, ఈ ఆభరణాలు, ఈ వ్యవహారం అంతా కొత్తగా అదే వింతగా ఉందే అని. అవునవును, పట్టాభిషేకం అయినప్పటి నుంచి అంతా వింత తారుమారైంది. అన్నలం గారు ఒక్కసారి మహారాజు కావటం అంటే మాటల ఏమిటి విశేషం? ఎలా తెచ్చేశారు? ఏమీ లేదు. ఈనాడు మీకు ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసి. ఓహో, చాలా సంతోషం. ఏదైనా విష ప్రయోగం పరిహాసానికన్నా మీ మనస్సు నాకు తెలియదు. ఈ నాటకం నాకు తెలుసు. నీకు తెలుసు, నాకు తెలుసు. ఇదిగో ప్రాణాల మీద ఏమాత్రమైన ఆశ ఉంటే ఎలా వచ్చావో మర్యాదగా అలాగే నిన్ను నేను క్షమిస్తాను. ఎక్కడ దాకా వచ్చి నీకు నేను ప్రారంభం చేస్తాను. అది తెలుసుకోవడం నీత కర్ష. నన్ను ఇక్కడి నుంచి వెళ్ళబట్టడం ప్రమాదం కూడా. యువరాజు ఎక్కడున్నా సరే వెతికి తెచ్చి గండికోట సామ్రాజ్య సింహాసనం అధిష్టింపజేయకపోతే రాజని కాదు. ఈలోగా నీ మోసాన్ని వెల్లడి చేసి నిన్ను గుడికంబం ఎక్కించకపోతే నా పేరు ప్రతాప్ కాదు. నా మోసంతో పాటు నీ మోసం కూడా బయటపడుతుంది. అప్పుడు నిన్ను కుక్కను దొరికినటువంటి బయటికి తరుగుతుంది.
చూడు రాజా, మనలో మనకెందుకీ కొట్లాట. నీకెంత ధనం కావాలో కొను, ఏది ఇస్తా, మర్యాదగా వెళ్ళి. ఈ కాళ్ళ బేరం మన దగ్గర కాదు. యువరాజును తెచ్చి అప్పగించదే మనం ఇక్కడి నుంచి కలం. చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి. నీకే కర్మ కాలిదిరా. ఆ మిద్దెలేమిటి, ఆ మందిరలేమిటి, అవన్నీ వదిలేసి ఏ పాడు కొంపలు పడి ఏడుస్తున్నావేంట్రా? నా ఇష్టం రా, ఈ ఇంట్లో ఆడుకుంటాను పాడుకుంటాను ఏడుస్తా, నీకెందురా? ఇటువంటి పచ్చలక్షపడి వాడు నా ప్రవర్తిస్తే మొత్తం కన్నేసి మరి ఇక్కడ ముచ్చటే నా ఇష్టం నీళ్ళలో గడుపుకుంటా, నేను ఇంట్లో రానని చెప్పరా? ఇదిగో సుబ్బులు, సుబ్బుల్నే పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేస్తాను. అయితే పెద్ద పల్లీలు వెయ్యి మళ్ళీ మాగాని ఏం చేస్తావు? ఆ మాగానియా నువ్వు తీసుకోరా. మాగాని మరి మీ నాన్న వదిలిపెట్టిన రాసులు రాసులుగా ఉన్న రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు, బంగారపు నగలు నా సుబ్బుల ముందు అదే పడిపోతాయా? నువ్వే తీసుకోవయ్యా. వీడికి ఏమన్నా మర్చిపోయిందా? మరి ఆ మేడలు మిత్రులు చరాస్తుల సంగీతం అవన్నీ నువ్వే తీసుకోవయ్యా, నన్ను ఇబ్బంది పెట్టు ఇంకా అంతే. రామరామ మిల్లెట్ ఒక చిల్లి కావాలని ఇవ్వడానికి మిల్లెట్ తెలుసా? మా కాబోయే అల్లుడు కాదు. అది కాదయ్యా, మా లంకనాలు లేదు, పంకడం లేదు, మర్యాద నుంచి కదులుతారా లేదా? కుర్రవాడిని పిల్లించి కొల్ల కొట్టాలని వచ్చారా? సరే మాకెందుకు వచ్చింది, పదండి. నేను వస్తాను, నీకు నాకు రుణండి. ఎక్కడ పోతున్నారా మీరు? విక్రమంటే మక్కలు ఇవ్వబడ్డాయి, మా సుబ్బులు పెళ్ళారు తీరాలి. పెళ్ళా? నువ్వెంత మారిపోయా మావయ్య, నువ్వు బంగారు మావయ్య. నాయన నన్ను ఎందుకు పట్టుకుంటావు? నిన్ను కూడా వదలేను మావయ్య. సుబ్బులు చాలా కిరిగిస్తాము. విన్నాను నీ సాహసం, అభినందిస్తున్నా. నీ మీద కోరిక ఇంకా ఇనుమడిస్తుంది. సిగ్గుపడుతున్నావా? నీ అందానికి ఇంకా ఈ ఆచ్ఛాదన ఎందుకు? నీకు రోజులు దగ్గర పడ్డాయి. అందుకే ఇంకా దగ్గరకు రమ్మండి. ఒక చూసిన పుత్తడి బొమ్మలా ఉన్నా. నీ అందాన్ని వృధా చెయ్యి. మా కౌగిలిలోనికి రా. ఈ నగరం మా దగ్గర.
నేను నిర్దోషం. నిర్దోషమైతే జయంతలా నటించవలసిన అవసరం నీకేమొచ్చింది? వచ్చింది. జయంతి క్షేమం కోరే నేను అలా నటించవలసి వచ్చింది. మంత్రి గారు రండి రండి, మీరే చెప్పండి. ఏమిటి? ఏం జరిగింది? మంత్రి గారు, ఈ దుర్మార్గుడు మన చిరంజీవికి విష ప్రయోగం చేసి మహారాజులా నటిస్తూ మనందరినీ మోసం చేస్తున్నాడు. ఆ సంగతి ఈ ముసలి మంత్రి గారికి తెలియదనుకుంటున్నావా పెద్దమ్మ? ఈ నాటకానికి అంతటికి అతనే సూచిస్తారు. వాడి ముందు చెబితే నాకు చూస్తాను. అమ్మా వాడు విసిగిస్తామమ్మా, వాడు మాట నమ్మకమ్మా. ఇంకా అమ్మ అంటున్నావా? నా ఒక్కగానొక్క కొడుకును హత్య చేసి నా కడుపులో చిత్తు పెట్టి ఇంకా అమ్మ అంటున్నావా? ఆగండి. దేవుడు లాంటి మా బావులు నిందించడమే కాకుండా చేయి చేసుకుంటారు. అసలు మీకు చేసిన మేలు జన్మజన్మలకు మర్చిపోలేదు. మీ కుమారుడు బ్రతికే ఉన్నారు, క్షేమంగా ఉన్నారు. నా జయంతు బ్రతికే ఉన్నాడా? ఎక్కడున్నాడమ్మా? నా కంఠంలో ప్రాణం ఉండగా వారికి ఏ అప్పదా నా మాట నమ్మండి. అవునమ్మా, ఏమిటిది? నాకేదో అయోమయంగా ఉంది. అదిగో మీరు పాలు పోసి పెంచి పెద్ద చేసిన కారు తాత చిరంజీవిని కాటు వేయబోయాడు. రాజ్యాభిషేకానికి రాకుండా చేసి రాజ్యాన్ని ఆక్రమించాలని ఎత్తునేశాడు. చిరంజీవికి విష ప్రయోగం చేయించాడు. కానీ సమయానికి భగవంతుళ్ళ ఈ పుణ్యాత్ముడు వచ్చాడు. విషం కక్కించిన చిరంజీవి ముహూర్తానికి రాలేని పరిస్థితి కాబట్టి ఈ దుష్టుని ఆట కట్టించి రాజ్యాన్ని ప్రజల్ని కాపాడటానికి చిరంజీవిలా నటించమని నేనే బలవంతం చేసి తీసుకొచ్చాను. ఇతడే అంగీకరించకపోతే ఈ పాటికి గండికోట ఈ దుష్టుని కైవశమయ్యింది. అన్నయ్య, ఈ రాజ్యలక్ష్మినే కాదు, నా శీలాన్ని కూడా కాపాడిన మహాపురుషుడి నేను తీర్చుకోలేము. అందలేని లోటు తీర్చావు. కానీ భ్రమలో పడి నేనన్న మాటలు చేసిన చేతులు దయచేసి మర్చిపో. నన్ను క్షమించన్నయ్యా, క్షమించు. నాయన, కుమారుని కోల్పోయానన్న దుఃఖంలో నీవింత ఉదాత్త పురుషుడమని తెలుసుకోలేక నిన్ను నిందించాను, కొట్టాను. నన్ను క్షమించు. అధికారం, ఐశ్వర్యం, అంతఃపుర గౌరవం అన్ని అందుబాటులో ఉన్నా చెల్లించకుండా నీ ఔన్నత్యాన్ని నిరూపించుకున్నావు. రాజ కుటుంబ మర్యాద కాపాడావు. నీ సాహసం అల్పమా నాయన. నిన్ను కనకపోయినా నీ చేత అమ్మ అని పిలిపించుకున్నాను. అదృష్టవంతురాలు. ఇంతకు నా జయంతేరి ఎక్కడున్నాడు? నాకు తెలుసు. నీకు తెలుసా? అమ్మా నీకు ధైర్యంగా ఉండండి. నా జన్మం ఈ గంటి కొట్టు నేను బొమ్మలు చేసి చెప్తున్నా. నీ బిడ్డ జయంతి ఎక్కడున్నా సరే నేను దిక్కు నీకు అప్పగిస్తాను. ఆ రాజప్రభుడు మీ వెంటాడి పంపించండి. మరిది కొడుకు అని చేరదీశారు. తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న అనాథమని ఆదరించి పెంచి పెద్ద చేశారు. ఆ బిడ్డ కంటే ఎక్కువగా చూసినందుకు ఇదాను ఇచ్చే ప్రతిఫలం. ఏం చేశావు? నా జయంతిని ఏం చేశావు? ఏం చేసినా ఆ జయంతిని కాపాడటం ఈ
రావడానికి ఒక్కటే మార్గం. నువ్వు మా రాజ్యాంగంలో చేసిన మార్పులు చేర్పులు మాకు మా మాతృశ్రీ గారికి ఎంతో ఆనందం కలిగించాయి, ఎంతో ఆదర్శంగా ఉంది. అవి అమలుపరచడానికైనా నువ్వు ఇక్కడే అంటే మాకు నువ్వులోనే ఉండిపోవాలి. ఆగి చాలా సంతోషం. నేటి నుండి నిన్ను మా సర్వసైన్యాధిపతిగా నియమిస్తున్నాను. ఇక ఈ దేశ రక్షణ భారాలు బాధ్యతలు నీవి.